దీనికి అప్లై చేస్తుంది. అండ్ దీని గురించి నిన్న వాళ్ళు బయటికి వెళ్ళి నేను చెప్పకుండా ఈ ఆమ్లెట్ మొత్తం నాకేనా? నీకే, నాకేమొద్దు, నీకే అన్ని నేర్పించి పెట్టినావు. అవి చూడు ఇప్పుడు ఇట్లా ఉంది. సరిపోయింది. ఈ బుక్ ఎచ్చిన కొట్టినాడు. ఖతం, బాయ్ బాయ్, టాటా. తకాయించిపోతుంది ఇద్దరిని చూసుకోలేక. ఇంకా ముగ్గురు కావాలండి. వద్దు 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 వద్దే. అమ్మ ఏం టార్చర్. మొండి మావాడు మొండి. చేయాలంటారు పనులు. కింద పడి నెత్తి వాళ్ళు సతాయించకు. హలో హే గైస్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసి ఒక లైక్ కొట్టండి. అండ్ అవిష్ గారిని స్కూల్లో పంపించేసాను. అండ్ మావాడు పొద్దున్న యాక్టివ్ అయ్యో ఇవన్నీ కింద పడేసిండు. అట్లంటే బాగుంటుంది. అరే గుడ్ మార్నింగ్ చెప్పు, లైక్ కొట్టమని చెప్పు వీడియోకి. అండ్ ఉషా దీనికి అప్లై చేస్తుంది. అండ్ దీని గురించి నిన్న వాళ్ళు బయటికి వెళ్ళి నేను చెప్పకుండా. ఏం అప్లై చేస్తున్నావే? మహాలక్ష్మి స్కీమా? ఏంది మహాలక్ష్మి స్కీమా? అదే అందరు లేడీస్ కి 2500 ఇస్తారంట కదా, ఆ ఫామ్ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తున్నా. ఓకే అని చెప్పు. నిన్న చెప్తే అయిపోతున్నాయి కదా. నిన్న అది లేకుండే జెరాక్స్. ఓకే, మహాలక్ష్మి స్కీమ్. మీకు మంచిగా పెట్టిండే స్కీమ్స్ అమ్మాయిలకే. అబ్బాయిలకైతే ఏం స్కీమ్స్ లేవు. చెప్తా. అక్కడ మాకు ఆలి లేదు, సోలి లేదు. అది కాళ్ళొక ఫామ్ పట్టుకున్నా కూర్చున్నాం. తెల్ల రేషన్ కార్డు లేదు, మాకు ఏది లేదు. రేషన్ కార్డు ముడి పెట్టిండు. అంతా అదంతా కింద పెడతా, మీద పెడతా, కింద ఎవరికి వచ్చేది తెలియదు, ఎవరికి నాంది తెలియదు. జస్ట్ ట్రై చేస్తాం అంతే. ట్రై చేస్తుంది. అయినా కానీ తెల్ల కారెట్ లేదు మాకు. అది నాకైతే రాదనుకుంటున్నా. మనకు జస్ట్ అప్లై చేస్తున్నారు. వస్తే లేకపోతే లేదు, అంతే. రే నాన్న, నాకు అసలు సర్వంటేని ఇష్టం లేకుంటుంది రా. నువ్వు స్కూల్ నుంచి వస్తావు, బుక్స్ పట్టుకుంటే ఏం చూస్తావు నాకు అర్థం కాదురా. ఏం చేస్తావు నువ్వు? బుక్స్ తోటి ఏం చేస్తావు నాన్న? చదువుకొని ఏమవుతావు? డాక్టర్ అవుతావా? యాక్టర్ కావాలా? నేను యాక్టర్ కావాలనుకుంటున్నాను. యాక్టర్ అవుతావా? డాక్టర్ అవుతావా? యాక్టర్ కావా? ముందుకు తింటున్నావురా మమ్మీ. ఇది చేసి నాకు నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి. సో గైస్, ఈరోజు లంచ్లో మమ్మీ ఏం కూర అనేది? చిక్కుడుకాయ కూర, అన్నము, ఆలుగడ్డ, పలుసు పులుసు, పప్పు. అంటే మా ఇంట్లో ఇంత డిఫరెన్స్ ఉంటాయి. అయినా నాకు సరిపోరు మమ్మీ. ఇది నా ఫేవరెట్. ఎప్పుడు వస్తుంది? ఇది ఆమ్లెట్. అన్ని పోసి ఒక బుక్కడే తింటాడు. అది మా ఇంట్లో ఉండేది స్పెషాలిటీ. ఈ ఆమ్లెట్ మొత్తం నాకేనా? నీకే, నాకేమొద్దు, నీకే. ఇంకో గాయస్, ఆ విషయం బైక్ ఉంది కదా, ఆ బైక్ పైన కూర్చుంటే అంత పెద్ద రామాయణం చేస్తారు. అది ఎంత సీరియస్ అవుతారు చూడండి. ఇప్పుడు అక్కడ బైక్ ఉంది ఓకేనా, ఆ బైక్ పైన నేను కూర్చుంటా. లెట్స్ సీ. అవి ఒకసారి నీకు చూస్తా, అది ఎట్లుండో చూద్దాం. ఇక్కడ ఆగన్నా, ఆగా ఒకసారి ఆపు, ఒకసారి ఆపు ఆపు అవి. ఓకేనా, ఒకసారి జరుగు. ఇక్కడ వెళ్ళినాడు చూసాం బయట. ఒకసారి జరుగు, అక్కడికి వెళ్ళిపో, నేను నడిపిస్తా. ఓకేనా, ఇరిగారా ఏ పోరా, నేను నడిపిస్తాను నా బైక్. నాటకాలు చేయకవి లో నా బైక్ నడు. అలిగిండు.
అవి నీ బైక్ కాదా చూడ చూడ కూర్చో కూర్చో అరే ఏమైతుంది ఎందుకు నీ బైక్ కాదు చోటగాని బైక్ నీది కాదు జర్ జర్ ఇట్లుంటుంది లొల్లి అండి ఎవరిని కూర్చొనియాడు ఎవరిని నడిపినాడు పాపం తమ్ముడు చూడు అరే ఆయన కాలిపైన ఉందిరా రే ఆయన కాలిపైన ఉందిరా అదే ఆయన కాలిపైన ఉందిరా చిన్న ప్లేస్లో ఎట్లా నడిపిస్తుండే మరి బైక్ అక్కడ ఆపుతాడు మళ్ళీ రివర్స్ తీసుకుంటారు దిగి రివర్స్ తీసుకుంటా మళ్ళీ ఇట్లా తిరుగుతాడు అంటే ఇక్కడ నుంచి ఒక రౌండ్ ఇట్లా ఇక్కడ నుంచి ఒక రౌండ్ ఇట్లా వాడు నా హౌస్ని అంటున్నాడు అట్లుంటాడు మస్తు యాక్టివ్ అవుతుంది మా వాడైతే చిన్నోడు ఈయన చూస్తుంటే ఈయన ఎంత అల్లరి చేస్తాడంటే ఈయన ఏజ్లో ఉన్న ప్రవేశ్ గారు ఎట్లా చేస్తారో దానికంటే ఎక్కువ చేస్తారు ఇక్కడైతే మీ పిల్లలు కూడా అరౌండ్ 1 year 2 years అంటే అల్లరి చేస్తారా కింద కామెంట్ చేయండి గుల్ పెడుతుండ్రా ఉషా నేను చూడలేను ఒక బుక్ చిన్న కొట్టేసిండారు బుక్ చిన్న కొట్టిండు నీ బుక్కే నోట్లో తింటా ఉన్నాడు తిరిగి నోట్లకండి నేను చూడలే కూడా చూడలేనే నువ్వు ఫోన్లో ముఖం పెట్టి ఎక్కడ పెట్టి చూస్తావు అన్ని నేర్పించి పెట్టినావు అవి చూడు ఇప్పుడు ఇట్లా ఉంది సరిపోయింది నీ బుక్ చిన్న కొట్టినాడు खत्म बाय बाय टाटा నేను చిన్న కొట్టినారా వాడు చిన్న కొట్టి నువ్వు నేను చిన్న కొడతా కోపం వస్తుంది నీకు పట్టుకొని తిరుగుతా ఉన్నావు దాంతో కొడతా నోట్ల నుంచి అన్నీ ఎవరు నేర్పించినా నీకు ఇవన్నీ ఎవరు నేర్పించింది నీకు ముడ్డి పెట్టుకొని నడుస్తూ ఉంటారు చూడు పెద్దగా తిట్టుపో అని నరవి తిట్టు ఆడు తిన్నాడు ఇదే కొడుతున్నాడు అని తిడతావా అంట అవి కడుపులో కొట్టొద్దు అవి తమ్ముడు ఇప్పుడు తినిపిస్తాం అన్న లేట్ అన్నం తినవు పేపర్ తింటావు అన్నం తినవు అన్నం తిన పేపర్ కాదు ఇప్పుడు లేచి లేదు అన్నం తినమంటే తిన్నాడు ఎట్లా సార్ ట్రాన్స్ఫర్ రాడు ఏం తిన్నావు పొద్దున పూరి తిన్నాడు సో ఐమ్ స్టార్టింగ్ ఓకే ఐమ్ గెటింగ్ లేట్ అందరిని వండబెట్టేసి చాలా లేట్ అయిపోయింది మన నైట్ వాళ్ళకి ట్రై వండబెట్టు నువ్వు కూడా వండుకో అవి చలో బాయ్ ఇక చూసి చెప్పురా ఫోన్లో పట్టుకున్నాయండిరా ఫోన్ బంద్ చేసి బాయ్ చెప్పు లేకపోతే ఫోన్ బంద్ చేసి లేచి బాయ్ చెప్పు లేవ్వకుంటే ఎట్లా కొడతా తెలుసా లేచి బాయ్ చెప్పు లేకపోతే ఫోన్ గుంచుకొని వెళ్తా చెప్పు బాయ్ వద్దులే గూగి వండుకో చలో బాయ్ తాకిందా సంచి మీది కూడా ఎక్కుతున్నారు పెట్టు కుట్టుడు కుతున్నాడు భయపడతలేదు రొట్టి ఆడపోయి వద్దు 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 చేస్తావు మళ్ళీ ఈడు ఉషాన్ పోయి కొడుతున్నాడు కొట్టొస్తున్నాడు అందుకని చెప్పేసి ఇవన్నీ కింద పడేసిండు తకాయించిపోతుండే ఇద్దరిని చూసుకోలేక ఇంకా ముగ్గురు కావాలండి వద్దు 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 వద్దే
చెప్పు చెయ్యని చెప్పు చెయ్యని చెప్పి ఇంకొకసారి చెయ్యని చెప్పు దిగు దిగు పెట్టే దిగనంత పెట్టు పెట్టు కారం పెట్టు దిగు మెల్లగా రా. పెట్టినట్టు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావురా? పెట్టకుంటేనే ఇంత లొల్లుండి నిజంగా పెడితే ఈ చాలుగారు తెలుసా మమ్మీ? అక్కడైతే ఇక్కడ వస్తారు, ఇక్కడైతే అక్కడ వస్తారు. ఏడుస్తా ఉంటే మంచిగా. అరే ఏం రా గోలా? లేరు లేరు పోనీ ఏడు జట్టి నడు ఒక్కడ వంగని ఒకటి నడు. గోడ దాటి బొడ్స్ వచ్చింది అప్పుడు కూడా అనలేదు. కూర్చోండి నేర్పించుకుంటుంది ఏమంటే ఓసి కానీ నీళ్ళు అంటుతాయి. అమ్మాయి ఏం టార్చర్ ఏంటంటే ఒక్కసారి కింద వెళ్ళి కింద పోయి బైక్ నడిపిస్తుంటుందా? ఒక్కసారి అవి సైకిల్ నడిపిస్తుందా? సైకిల్ 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 దా సైకిల్ నడిపిస్తుందా? మళ్ళీ బైక్ నడిపేలా కింద దా పోదాం దా. అవుతుంటుంది ఇదైతే తీసుకొని వెళ్తున్నా కదా ఎడవకు. నైట్ అరౌండ్ 11:15 అవుతుంది. ఈ బైక్ కావాలి, బైక్ నడిపిస్తాను చెప్పేసి ఉంటుంది. ఇక్కడ నాన్న ఇవి రోడ్ల పైన నడిపించే బైక్ కాదమ్మా. పో కొని ఓకేనా? ఓకే జాగ్రత్త ఓకేనా? మొండి మావాడు మొండి, చెయ్యాలంటే చేయాలంటారు పనులు. తక్కువైతున్నా ఏమో రోడ్ల పైన ఓ ఇట్లాంటి బండ్లు ఇంకేమో నడిపేయాలని చెప్పేసి అంటారు. 11:30కి ముందు పట్టి మరీ నడిపించుకుంటున్నా బైక్. ఆగిపోయింది. ఇంకెంత నడిపిస్తావు? మొత్తం గల్లీ మొత్తం తిరిగినావు. మీ అమ్మ మీటికి వెళ్తావా ఈ బైక్ పైన? వెళ్తావా ఈ బైక్ పైన? స్పీడే ఊడతలేదు నీ బైక్. మీ అమ్మ ఇంటికి వెళ్తా ఉంటాను. నడిగా నాని వాళ్ళ ఇంటికి వెళ్ళి రే సతాయించి నడు. అవి పోయి ఏం చేస్తావు? అమ్మ ఇంటికి ఆడుకుంటావా? మన ఇంట్లో పోయి ఆడుకోదా నాన్న. చాలు నాన్న. పోయి మొత్తం పోయి ఇట్లా రౌండ్ కొట్టుకొని ఇక్కడ నుంచి తీసుకొని వచ్చినావు నువ్వు. దావి బజ్జుందా? చాలు ఊరా ఇక అవి చాలు 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 నాన్న. నా బేబీ కదా, లోపల ఆడుకుంటాం మీకు. ఓకేనా? హ్యాపీ హ్యాపీయా? చలో లోపల పెట్టేద్దామా? దా గుడ్ బాయ్ అవిష్. ఏం చేస్తావు? పైన పెడతావా? రే ఎట్లా ఎక్కిస్తావు? దీని పైనకి ఎక్కిస్తావు నువ్వు? కింద పడి నెత్తి వాళ్ళకు రే సతాయించకు. లో నేను తీసుకెళ్తాను లోపలికి. లో నాన్న ఎక్కలేము, అది దానికి అంత పవర్ ఉండదు. లో ఇట్లా కళ్ళు ఏడ్చి చూస్తుంది చూడు. ఎట్లుంది తెలుసా ఉషా? కోడి గుడ్లను దాపెట్టుకుని ఇద్దని. ఇంకా దగ్గు కాలేరా నీకు? అవి టాయిలెట్ వచ్చినావా? పోసినానే పక్కా కదా? బజ్జుండమేగా ఇట్లా చూడా అందరూ బజ్జో అన్నాడు. ఉషాన్ని గుంజుకో అమ్మ, నన్ను గుంజుకో. వాడు చూడండి
నాకు అటెన్షన్ ఇస్తలే అని చెప్పేసి ముఖం పైన ముఖం పెట్టి ఊడుతున్నాడు వాడు అని చెప్పేసి. వద్దునా యాక్టివ్ చేసినాం అనుకో మళ్ళీ స్టార్ట్ అవుతాడు. ఓకేనా విషయం గుంచుకొని ఆడు వస్తుండు, నిద్ర వస్తుంది నాకు. సో గైజ్ ఈరోజు బ్లాగ్ ఇంటే. సో రేపటి బ్లాగ్లో కలిసాం. అప్పటికి ఆడు డాన్స్ ఆడు మళ్ళీ చూపెట్టారు డాన్స్. గైస్ బాయ్.